గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీ టుడేకి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారికి ఆగర్భ శత్రువులుగా మారిపోయినాయండి పచ్చ మీడియా వాళ్ళు. చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ ఏమన్నా ఉంటే దాన్ని కస 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 నరికేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అనిపిస్తాం. చంద్రబాబు నాయుడిని ప్రజల్లో పలసన చేయటం, చంద్రబాబు నాయుడిని అధపాతాళాలను నొక్కటం, చంద్రబాబు నాయుడు అంటేనే ప్రజలు ఈసడించుకునేలా చేయడమే వీళ్ళ లక్ష్యమా అన్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు చేత జననామ స్మరణ చేయనీయరు. చంద్రబాబు నాయుడు చేత కేవలం జగన్నామ స్మరణే చేయిస్తారు. జగన్ 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 జగన్నామ స్మరణ. జగన్నామ స్మరణ చేస్తే ఏం ఉపయోగం వస్తుంది? జగన్కు పబ్లిసిటీ వస్తుంది. జననామ స్మరణ చేస్తే, జనం గురించి ఆలోచిస్తే, జనం 4 ఓట్లు వేస్తే చంద్రబాబుకు భవిష్యత్తు ఉంది. జగన్ కోసమే పబ్లిసిటీ చేసుకొని మరి ఈ పచ్చ మీడియా కూడా జగన్ జగన్ అంటూ జగన్నామ స్మరణ చంద్రబాబు చేత కూడా చేయిస్తూ, అరే జగన్ కింత మేలు చేస్తా ఉంటే ఎట్లాయా? ఏమైపోవాలి ముసలోడు చంద్రబాబు నాయుడు? అసలు ఏది చూసినా ఈ మధ్య అయితే కొంచెం అడ్వాన్స్ అయిపోయారు. జగన్తోనే సరిపోదు, జవహర్ రెడ్డి నామస్మరణ, జవహర్ నామస్మరణ కూడా చేయటం మొదలుపెట్టారు. అందరినీ గదిలించగలిగాం, 39 మంది అధికారులను మార్చగలిగాం, జవహర్ రెడ్డిని కదిలించలేకపోయామంటూ వాపోతూ బాధపడుతూ రాసేసింది ఈనాడు. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా రాయల్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా తన ఐపాక్ టీం దగ్గరకు వచ్చాడు, వాళ్ళతో చిట్ చాట్ చేశాడు, చక్కగా మాట్లాడాడు, గతం కన్నా ఎక్కువ సీట్లో విజయం సాధిస్తామని చెప్పాడు. హాయిగా లండన్ వెళ్ళిపోయాడు ఫ్యామిలీతో. కానీ దాని మీద వలవలు చెలవలు. ఒక పిచ్చి డాక్టర్ని ఒక తీసుకొచ్చారు, డాక్టర్ లోకేష్ అంట. అతన్ని తీసుకొచ్చి మరి గన్నవరం విమానాశ్రయంలో హడావిడి చేశారు. అంతకుముందు అతన్ని ఛానళ్లలో కూర్చోబెట్టి కంటైనర్ల ద్వారా డబ్బులు పంపిస్తున్నాడని, ఫ్లైట్ నిండా డబ్బులే ఉంటాయని, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినటువంటి ఫ్లైట్ ని మరొక ఫ్లైట్ ఫాలో అవుతుందండి, ఈ ఫ్లైట్ నిండా ఇండియన్ కరెన్సీ ఉంటుందని. అరే ఎంత ఎర్రి పప్పలరా బాబు! ఇండియన్ కరెన్సీని అక్కడ తీసిపోయి ఏం చేసుకుంటారా? అక్కడికి తీసిపోయి ఇండియన్ కరెన్సీని ఏం చేసుకుంటారా బాబు అని చెప్పేసి జనం చీకొడుతున్నా కానీ మీరేదో చంద్రబాబు నాయుడుకి మేలు చేస్తున్నామని అబద్ధాల మీద అబద్ధాలు, అచ్చోసినటువంటి అబద్ధాలు మీరు రాస్తా ఉంటే, మీరు చేసుకుంటా పోతా ఉంటే చంద్రబాబుకి మేలు చేస్తున్నారా, మీరు కీడు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చినంత పబ్లిసిటీ కనీసం సాక్షి టీవీ కూడా ఇవ్వట్లేదే. జగన్మోహన్ రెడ్డి బయలుదేరింది మొదలు ఆయన దగ్గినా, తుమ్మినా, విషేసినా, ఎటుపోయినా వెనకాలే మీ కెమెరాలు ఉంటున్నాయి. మీరు అన్ని ఫోటోల్ని సాక్షి టీవీయో లేకపోతే సోషల్ మీడియా సైనికులు, వైఎస్ఆర్సీపీకి చెందిన వారు డౌన్లోడ్ చేసే పని లేకుండా, అప్లోడ్ చేసే పని లేకుండా మీరు శుభ్రంగా మీరే వేసి పెడతా ఉన్నారు. అరే చంద్రబాబు ఏమైపోయాడు రా బాబు? చంద్రబాబు నాయుడు ఏమైపోయాడు చెప్పండి? ఎందుకంత రహస్యంగా ఉంచారు చంద్రబాబు నాయుడు పర్యటనని? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ టూర్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి చూస్తున్నాం. ఎన్నికలు అయిపోయిన వెంటనే వాళ్ళు విదేశాలు వెళ్తారు, రిలాక్స్ అవుతారు, మళ్ళీ కౌంటింగ్ సమయానికి వచ్చేస్తారు. అది సాంప్రదాయబద్ధంగా వాళ్ళ కుటుంబం దాన్ని పాటిస్తా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేశారు. దానికి మీరు ఏవి రాశారా, ఏవి రాతలు రాశారా? అటు నుంచి అట్టే వెళ్ళిపోతాడని, ఓటమి ఖాయమని,
ఇండియాకి రాడని, అక్కడే స్థిర నివాసమని, కేసులకు భయపడ్డాడని మీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాశారే, సిగ్గు శరం లేకుండా. మరి ఎందుకు పోయాడమ్మా చంద్రబాబు నాయుడు? ఈనాడులోనేమో హెల్త్ రీజన్స్ అంట, సబ్జెక్ట్ కరెక్షన్, ఆంధ్రజ్యోతి అనుకుంటా, ఆంధ్రజ్యోతిలోనేమో హెల్త్ రీజన్స్ మీద వెళ్ళాడు. వైద్య చెకప్ కోసం చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడు. అమెరికానా వెళ్ళింది? ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి కోమటి జయరాం ఉన్నాడే, వైసీపీకి ఓట్లు వేసేవాళ్ళు ఎదవలు అని చెప్పినటువంటి పెద్ద ఎదవ, అతను అమెరికా రాలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి ట్వీట్ చేశాడమ్మా. మరి ఆంధ్రజ్యోతి ఇంకో రకంగా రాస్తుంది. వైద్యం కోసం పోయాడని ఆంధ్రజ్యోతి రాస్తే, మరి ఈనాడేమో రెస్ట్ రిలాక్స్ కోసం వెళ్ళాడు. ఏమి రిలాక్స్ కోసం ఈయన వెళ్తాడా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళడా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది రిలాక్స్ కోసం కాదా? ఎన్నికల్లో కష్టపడ్డాడు కాబట్టి చంద్రబాబు నాయుడు రిలాక్సేషన్ కోసం వెళ్ళాడా? ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా కష్టపడ్డాడు. చంద్రబాబు నాయుడు లాగా వంది మాగదులు లేరు ఆయనకి, దత్తపుత్రుడు లేడు ఆయనకి, వదిన పురంధేశ్వర్ లేదు ఆయనకి, అమిత్ షా లేడు ఆయనకి, నరేంద్ర మోడీ లేడు ఆయనకి, మరి పరోక్షంగా సాయం చేసిన షర్మిల లేదు ఆయనకి. వీళ్ళు ఎవ్వరూ లేరే. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కోసం పనిచేశారే. చంద్రబాబు నాయుడు విజయాన్ని కాంక్షిస్తూ వీళ్ళందరూ పనిచేశారే. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా కష్టపడ్డాడే, ఒక్కడగా కష్టపడ్డాడే. అతనికి రిలాక్స్ అవసరం లేదా? అతను పోతేనేమో హవాలా డబ్బులు లేదా డబ్బులు ఇండియా నుంచి డబ్బులు దోసుకొని వెళ్ళిపోయి అక్కడ స్థిరనివాసం అంటానికి వెళ్ళాను. ఈ బతుకులు చెడ. మీరు మనుషులేనా? మీరు మనుషులేనా? చంద్రబాబు నాయుడు పోతేనేమో రిలాక్సేషన్ కోసం లేదా వైద్యం కోసమా? జగన్మోహన్ రెడ్డి గారు పోతేనేమో దేశం నుంచి పారిపోయినట్ట. అరే కోమటి జయరాం చెప్పినట్లుగా అమెరికాకి రాలేదంట, ఇటలీ పోయాడంట. అసలు ఈ చంద్రబాబు నాయుడు కన్నా వారం రోజుల ముందుగానే లోకేష్ ఇటలీకి చేరుకున్నాడు. ఎందుకు చేరుకున్నాడు? పైగా ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళాడు. వీళ్ళు ఏ ఫ్లైట్లు వెళ్ళారమ్మా? చంద్రబాబు నాయుడును లోకేష్ స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళలేదు వాళ్ళు. అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారమా? వాళ్ళదైతే రూపాయి, ఎదుటోడిదైతే పావలానా? వాళ్ళదైతేనేమో పరువును, ఎదుటోడిదైతేనేమో అపకీర్త. సిగ్గు పెట్టలా మీకు? వాళ్ళదైతేనేమో చీము నెత్తురు, ఎదుటోళ్ళదైతేనేమో కషాయమా? ఏమి బతుకులయ్యా మీ? ఏమి బతుకులు? మీరు ఏం చేస్తున్నారు? విపరీతమైనటువంటి పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి చేసి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఓపెన్ గా అంత ఛాలెంజ్ చేసి తన కార్యకర్తలకి, తన పార్టీ వాళ్ళకి భరోసా ఇచ్చి మనమే గెలుస్తున్నాం, గతంలో 151 కన్నా ఎక్కువ సీట్లు సాధించబోతున్నామని చెప్పి ఆయన వెళితే, ఇంత దొంగచాటుగా ఎక్కడున్నారో కూడా తెలియకుండా అబ్బా కొడుకులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అబ్బా కొడుకులు అక్కడ ఎవరిని కలుస్తారు? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కేసులు మళ్ళీ బయటికి లాగి ఎక్కడ బొక్కలో తోస్తాడనే కదా వారణాసి వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండాలు పెట్టుకుంది. ప్రధానమంత్రి దండాలు పెట్టుకునే సందర్భంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళన్నిటికి కూడా వెళ్ళి దండాలు పెట్టుకొని పూజలు చేసుకుంది చంద్రబాబు నాయుడు. ఆ భయంతో కదా
ఆ కేసుల భయంతో కదా. అతనిదైతేనేమో నీతి, ఎదుటివాడిదైతే అవినీతి. ఏమి బతుకులరా మీ, ఏమి రాతలరా మీ అని అడుగుతున్నా నేను. కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం మీకు ఉందా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడును నారా లోకేష్ ఏమన్నా జనరల్ ఫ్లైట్ లో వెళ్ళారా? అందరితో పాటు, జనం అందరితో పాటు వెళ్ళారా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళితేనే మీరు వార్తలు రాస్తారా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వెళితేనే మరి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారం అయిపోతుందా ఖర్చులో? వీళ్ళు వెళితే భారం అయిపోవట్లేదా? లేదా లోగడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళాడా? ఆయన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళలేదా? ఆ ఖర్చులు మరి ప్రభుత్వం భరించలేదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఖర్చులు భరించేది నిజం, అవునా కాదా? ఇంకా ఆయన నమ్మకం విశ్వాసం చూపించి వెళ్ళాడు, బ్రహ్మాండంగా ప్రదర్శించి వెళ్ళాడు. మీరెందుకు దొంగసాటుకు వెళ్ళారు? ఎక్కడన్నా నమ్మకం ఉందా? ఎక్కడైనా సరే మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పారా? చెప్పకపోగా ఫేక్ బెట్టింగ్స్, అవతల వాడు మీరే, యువతల వాడు మీరే. వాటిని చూసి ఏదైనా కొద్దిగా రియాలిటీ కూడా ఉంటాయి. ఎలా ఉన్నాయి, ఎంత దుర్మార్గంగా ఉన్నాయి, ఎంత హేళనగా ఉన్నాయి ఈ బెట్టింగ్స్. ఒకటి కాదు, 1.5 ఇస్తాం. ఈ బెట్టింగ్స్ చేసేటటువంటి మీరు, నా దగ్గర క్లియర్ గా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఒక ఎమ్మెల్యే తాను గెలుస్తానని తన అనుచరులకు చెప్తూ, తన అనుచరులను పందాలు కాసుకోమని వాళ్ళకి చెప్పి, అతను మాత్రం 70 కోట్ల రూపాయలు, 1 కోటి 2 కోట్లు కాదు, ఎన్నికల ఖర్చు మొత్తం రావాలనుకున్నాడో ఏమో మరి, 70 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందని పందెం కాశాడు. దీన్ని బట్టి ఏం చెప్పాలా? ఏమర్థమవుతుంది? ఇప్పటికి కూడా దొంగ సర్వేలతోనే కాలం గడపాలనుకుంటారే. గతంలో మీ దొంగ సర్వేలు ఏమైనాయి? లగడపాటి సర్వే ఏమైంది? మరి TV5 ABNలు ఇచ్చిన సర్వేలు ఏమైనాయి? సర్వేలు పనిచేస్తాయా? ప్రజా తీర్పు ముందు సర్వేలు పనిచేస్తాయా? మరి CSDS సంజయ్ కుమార్ కూడా చెప్పాడు, తెలుగుదేశానికి మొగ్గు అన్నారే. మరి ఆ CSDS కార్యకలాపాలు చూసేటటువంటి ఆంధ్రప్రదేశ్ శాఖకు చెందినటువంటి వెంకటేష్, మా సంజయ్ కుమార్ అదేం చెప్పలేదు. అసలు మా పూర్తి సర్వే రావడానికి ఇంకా 5-6 రోజులు పడుతుంది. మేము మే 14వ తేదీ నుంచి సర్వే ప్రారంభించాం. మాకు మొత్తం డ్యూరేషన్ 14 రోజులు మినిమం టైం పట్టింది అని అతను చెప్పాడే. అంటే ఎంతప్పటికీ తప్పుడు రాతలు రాసుకోవటం, తప్పుడు పనులు చేయటం, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిపోయినాయి కాబట్టి అరాచకాలు సృష్టించటం, ఆ అరాచకాలతోటి వైసీపీ వాళ్ళని ఏదో బెదరేయటం, కౌంటింగ్ దగ్గర కూడా ఏదైనా సరే మీరు ఆశించిన విధంగా ఒక రెండో అభిప్రాయం ఒకటి ఉంది, వస్తే వైఎస్ఆర్సీపీ స్వీప్ వస్తుంది, లేదా 96 సీట్ల నుంచి 104 సీట్ల వరకు మాత్రమే రావచ్చు అనేటటువంటి 2 సర్వేలు ఉన్నాయి. 96 నుంచి 104 రావచ్చు, లేదా 142 నుంచి 157 రావచ్చు అని. ఒకవేళ రెండోది ఏమన్నా జరిగితే, 96 నుంచి 104 కానీ జరిగితే 1000-2000తో గెలిచేటటువంటి సీట్లన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీని అడ్డం పెట్టుకుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ పచ్చిగా, ఓపెన్ గా, నిర్లజ్జగా కూటమి కోసం పనిచేసింది. మరి ఆ ఎన్నికల కమిషన్ అలాగే పనిచేస్తుంది, కౌంటింగ్ లో కూడా అలాగే మనకు సాయం చేస్తుంది. కాబట్టి ఈ బెట్టింగ్లు కొనసాగిద్దాం. ఒక మౌత్ పబ్లిసిటీ, తెలుగుదేశం గెలుస్తుంది అనేటటువంటి మౌత్ పబ్లిసిటీని కొనసాగిద్దాం. మరి వైఎస్ఆర్సీపీ క్యాడర్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిద్దాం. ఈవెన్ కౌంటింగ్ దగ్గర కూడా కూర్చునేటటువంటి ధైర్యం కూడా వాళ్ళకి లేకుండా చేద్దామని మీరు ఎత్తులు వేసినంత మాత్రాన మీ ఎత్తులు పారవుగాక పారవు.
ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రజలే కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా చాలా చాలా క్లారిటీగా ఉన్నారు. మీ నాయకుడి మీద అపనమ్మకం ఇంట్లో వాళ్ళకే ఉండదు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం అనేది, అపనమ్మకం ఉంటుంది కానీ నమ్మకం అనేది కనీసం ఇంట్లో లోకేష్ కి, బ్రాహ్మణికి, భువనేశ్వర్కే ఉండదు చంద్రబాబు నాయుడు మీద. కానీ కోట్లాది అభిమానులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట మీద అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట మీద నమ్మకం ఉంటుంది. గతంలో ఆయన చెప్పింది జరిగింది, రేపు ఆయన చెప్పింది జరుగుతుందనేటటువంటి నమ్మకం ఉంది. మీ ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా సరే అవేం చెల్లవు. కానీ మీరు కనీసం ఏది ఈనాడు, ఆంధ్రజ్యోతి, మీ ఇద్దరికి నేను సలహా ఇస్తున్నా, కనీసం చంద్రబాబు నాయుడిని మనిషిగానన్నా, కనీసం నాయకుడిగా జీరో చేశారు. తెలుగుదేశం పార్టీ ఇక తట్టా బుట్ట సర్దుకోవటమే, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కనీసం మనిషిగా కన్నా గౌరవంగానన్నా అతను ఉండాలంటే అతనికి కనీసం జనంలోకి వెళ్ళేటటువంటి విధానాన్ని అలవాటు చేయండి. జగన్నామ స్మరణ కాదు అతనికి చేయాల్సింది, జననామ స్మరణ చేయటం అలవాటు చేయండి. అప్పుడు మీరు ఏదైనా సరే అతనికి కాస్త కొస్త మేలు చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. నాకు చంద్రబాబు నాయుడు అంటే కక్షేం లేదు, పగేం లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలందరికీ మేలు చేస్తున్నాడని కాస్త కొస్త అభిమానం ఉంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నాకు దగ్గర చుట్టమో కాదు, బంధువో కాదు, ఇంకోటో కాదు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 7-8 సార్లు చూసుంటా. అంతేగాని మాకేం శత్రువా చంద్రబాబు నాయుడు? శత్రువేం కాదు, మీకు శత్రువులాగా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతులకు చంద్రబాబు నాయుడు ఏమాత్రం పైకి రావటం కానీ, ప్రజల్లో అతని పేరు ఉండటం కానీ మీకు ఇష్టం లేనట్టుగా ఉంది. మీ వ్యవహార శైలి మార్చుకోండి, అతన్ని కాస్త మనిషిగానైనా బ్రతకనివ్వండి.